యావరేజ్ మీరు సంవత్సరంలో ఎంత ఎన్ని మందులు తీస్తారు? ఒక మందు ఎన్ని ఉంటాయి సార్? నా ఫాము కానీ నాకున్న వంటలు కానీ గడ్డి అది నేను 150 to 200 యానిమల్స్ మెయింటైన్ చేయడానికి నాకు సరిపడా అవకాశం ఉంది. నాకు నేను అంతకంటే ఎక్కువ పెంచట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్న యానిమల్ని ప్రతిదీ నా అబ్జర్వేషన్లో ఉండాలి. నెక్స్ట్ వ్యాక్సిన్లు కానివ్వండి, ట్రీట్మెంట్ కానీ నేనే స్వయంగా చేసుకోవాలి, ఇంకోటి మీద ఆధారపడి చేయవు. నా వర్కర్స్ ఉంటారు, వాళ్ళు మేత వేయడం వరకునే, లేదంటే నాకు హెల్ప్ చేయడం వరకునే, వ్యాక్సిన్ చేయడం అన్నా ఏ ఇంజక్షన్ చేయాలని నేనే చేసుకుంటాను. అందువల్ల 200 యానిమల్స్ కంటే నేను ఎక్కువ మెయింటైన్ చేయలేదు, ఎప్పుడు కూడా మెయింటైన్ చేయలేదు. ఎంత మంచి సీజన్ అయినా సరే ఉన్న బ్యాచ్ అమ్మడం, అది అయిపోతే ఇంకో బ్యాచ్ తీసుకురావడం తప్ప, అలా ఒక సీజన్లో నేను ఒక బిజినెస్ సీజన్లో బ్యాచ్లు వేసి అమ్మాను తప్ప ఒకే ఎట్ ఏ టైం నేను మోర్ దాన్ 200 యానిమల్స్ ఎప్పుడు మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే 200 యానిమల్స్ మెయింటైన్ చేయాలంటే దానికి తగ్గ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, షెడ్లు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, గడ్డి ఉండాలి, మనం పర్సనల్గా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం మనకు ఉండాలి. అది లేదంటే నా కెపాసిటీ మించి పెట్టుకుంటే నేను ఇంకోటి మీద డిపెండ్ అవ్వాలి. ఇంకోటి మీద డిపెండ్ అయితే అది వ్యాక్సినేషన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది కొద్దిగా ఎర్రర్స్ అనేది పెరుగుతాయి. అందువల్ల నేను నా కెపాసిటీ ఏంటంటే 100 to 150 యానిమల్స్ నేను ఈజీగా ఆడదాపడతో చేసుకోగలను. అది మోర్టాలిటీ సమస్యని మీరు ఎలా గమనిస్తున్నారు? ఏ సీజన్లో ఎక్కువ మోర్టాలిటీ సమస్య వస్తుంది? మోర్టాలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఒకసారి మనం చేయించామంటే మన యానిమల్స్ మీద మనకి శ్రద్ధ తగ్గిపోద్ది, ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉంటే మన బాధ్యత పెరుగుతుంది. అందువల్ల నేను ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఎప్పుడు చేయించలేదు. కానీ ఎన్ఎల్ఎం లాంటి స్కీమ్స్ ఎవరైనా అవైల్ చేసుకుంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించాలి, అది మాత్రం మర్చిపోకండి. స్కీమ్స్ లేవు, మనం సొంతంగా మనం పెట్టుబడితో మన డబ్బులతో మనం చేసుకుంటాం అంటే మనం ఇన్సూరెన్స్ చేయిస్తే ఒక ప్లస్ పాయింట్ యాడ్ అవుతుంది. కానీ మనం ఇన్సూరెన్స్ లేదనుకుని మన బాధ్యత చూసుకోవాలి మన యానిమల్స్ని. అంటే మోర్టాలిటీ రాకుండా, వాటికి అనారోగ్యం రాకుండా ప్రతి విషయంలో మనం శ్రద్ధ తీసుకుంటే, హెల్త్ కేర్ విషయంలో మనం శ్రద్ధగా ఉంటే మోర్టాలిటీని మనం అధిగమించవచ్చు. మోర్టాలిటీ అధిగమించాలంటే పీరియాడికల్గా డివార్మింగ్ చేయడం, పీరియాడికల్గా వ్యాక్సిన్స్ వేయడం కంపల్సరీ చేసుకుంటే, సరైన పోషణ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం వల్ల మనం చాలా వరకు మోర్టాలిటీని తగ్గించుకోగలం, డిసీజ్ కూడా తగ్గించుకోగలం. అంటే ఓవరాల్గా మీ దగ్గర ఎంత ఉంటుంది మోర్టాలిటీ అనేది? నాకు మీ ఫామ్లో 200 సక్సెస్ మీరు? సక్సెస్ అండి. మీ దగ్గర ఉండదు జీరో మోర్టాలిటీ అని చెప్పడం అనేది కొద్దిగా అతిశక్తి అవుతుందండి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా పెద్ద యానిమల్స్ కూడా కిడ్స్లో కనీసం 5 to 8% మోర్టాలిటీ ఉంటుందండి. ఎందుకంటే అవి కిడ్స్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే సూత్రం ద్వారా సరిగ్గా మనం హెల్త్ పరంగా బాగాలేని యానిమల్ పోతుంది అంతే. అది దాన్ని మనం 5% మోర్టాలిటీ ఉన్నా మనం సక్సెస్ఫుల్ ఫార్మర్ కింద అనుకోవచ్చు. మన దగ్గర ఉన్న బ్రీడ్ సక్సెస్ఫుల్గానే రన్ అవుతున్నట్లు అనుకోవచ్చు. ఫ్లోక్ 5% కంటే తగ్గించగలిగితే మీరు వెటనరీ డాక్టర్లు మించిపోయే వాళ్ళు అవుతారు. అదే మీ అదృష్టం, మీ క్యాపబిలిటీ, మీ ఇది. అంటే యాజ్ అన్ యావరేజ్ మీకు 200 యానిమల్స్ మీద మీకు పర్ యానం ఖర్చులు ఎంత ఉంటుంది సార్? అది మరి చెప్పలేము సార్, ఎందుకంటే ఖర్చులు అనేవి ఒకసారి ఒకలాగా ఉంటాయి. నెక్స్ట్ మనం అమ్మినప్పుడు యానిమల్స్ కూడా రేట్లు కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. అది మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. యావరేజ్ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది మీకు? అలా నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయలేదండి, ఎందుకంటే ఫామ్ నా సొంతం కాబట్టి నేను ఏ స్కీమ్స్ అవైల్ చేసుకోలేదు కాబట్టి మన స్టాటిస్టిక్స్ అనేది నాకు అక్కర్లేదు. వచ్చిన రాబడిన నా జేబులో అవుతుంది, వస్తే జేబులోకి వస్తుంది కాబట్టి నేను ఎవరికి జవాబుదారు కాదు కాబట్టి నేను ఎప్పుడు అంత స్టాటిస్టిక్స్ నేను ఎప్పుడు ఇచ్చేయలేదు. కానీ యావరేజ్గా ఒక యానిమల్ మీద 15 to 2000 లాభం ఉండడానికి, ఆ ఖర్చులన్నీ ఉండడానికి అవకాశం ఉంది. కొత్త వాళ్ళకి ఒక అంచనా మాత్రమే, ఇది ఒక అంచనాగా మాత్రం చెప్తున్నాను నేను. అది మీరు ఖర్చులు తగ్గించుకొని మార్కెట్ మీరు ప్రాఫిటబుల్గా బిజినెస్ చేయగలిగినప్పుడు, అంటే వెయిట్ ఎక్కువ పెంచుకొని యానిమల్ తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ వచ్చేలాగా మీరు యానిమల్స్ని పెంచగలిగితే
మీకు ఎక్కువ లాభం రావడానికి అవకాశం ఉంది. డైరెక్ట్గా మీరే మటన్ కింద అమ్మితే మటన్ కింద రిటైల్ వెళ్తే మళ్ళీ అదొక అవకేషన్, మళ్ళీ అదొక బిజినెస్ చేస్తే చేయొచ్చు. అంటే మీ వండర్లో ఉండి మీ దగ్గర స్టాఫ్ ఉండి చేయగలిగితే వెళ్ళండి గుడ్, రిటైల్ కూడా మీరు అమ్మొచ్చు. ఈ బిజినెస్ని మనం చిన్నగా స్టార్ట్ చేయొచ్చు, లార్జ్ స్కేల్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. అలా అలా పెంచుకుంటూ పోతే లిమిట్ లేదండి దీనికి, ఎంతైనా ఎక్స్పాండ్ చేయొచ్చు బిజినెస్ని. కొత్త వాళ్ళు ఫీల్డ్లోకి రావాలంటే వాళ్ళు ముఖ్యంగా 2 క్వాలిఫికేషన్స్ ఉండాలండి. ఒకటి యానిమల్ లవర్ అయ్యి ఉండాలి, 2 డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలిసి ఉండాలి. అంటే మన ఫామ్లో మన పని తుడుచుకోవడం అయినా సరే, గడ్డి కోసుకొచ్చి మన యానిమల్స్ని ఫీడ్ చేయడం అయినా మనం నామిష్టపడకూడదు. అంటే మనం వర్కర్ రాలేదు, వాళ్ళ వర్కర్స్ ఉంటారు, వర్కర్ ఏదో రోజు ఏదో కారణం రాయలేకపోవచ్చు, సెలవు పెట్టవచ్చు. అలాంటప్పుడు మనం యానిమల్స్ని వస్తు పెట్టలేము కదా, ఇదేం ఐటమ్ కాదు కదా, షర్ట్ దింపేసి ఇంటికి వెళ్ళిపోయి సెలవు అయిపోయిన తర్వాత రావడానికి. మన దగ్గర యానిమల్స్కి పొద్దున్న సాయంత్రం ఫీడింగ్ ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, తుడుచుకోవడం అనేది ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, కానీ ఫీడింగ్ అనేది ఒకరోజు లేట్ అవ్వకూడదు కదా, ఒకరోజు కూడా నాగపడకూడదు. అందువల్ల మనం ఆ పనైనా మనం చేసుకోవడంలాగా ఉండాలి, అది నేను చెప్తున్నాను. నెక్స్ట్ యానిమల్ మీద మన సూపర్వైజన్ కంపల్సరీగా ఉండాలి. ఉదయం సాయంత్రం మనం కనీసం 1 గంట సేపు ఫామ్లో కూర్చొని ప్రతి యానిమల్ని మనం అబ్జర్వ్ చేయాలి. యానిమల్ సిగ్గా ఉందా, నలతగా ఉందా, నీరసంగా ఉందా, జ్వరం ఉందా, పారుతుందా, కడుపు నొప్ప, కాలు నొప్ప ఏంటి యానిమల్ చూడగానే మనకు అర్థం అవ్వాలి. అంత మమ్మకం అయిపోవాలి మన జీవాల్లో, అంత ఎఫెక్షన్ ఉండాలి మనకి. అవి తినలేదంటే మనకి ఆకలి వేయాలి, అవి తినకపోతే మనకు ఆకలి వేయాలి, అలా ఉండాలి ఎఫెక్షన్ అనేది జీవాల్లో. మనం అంటే నేను చెప్పేది ఏంటంటే జీవాల మీద మనకి అపేక్ష ఉండాలి, అనురాగం ఉండాలి. అంత ఎఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతారండి. ప్రతిదీ కూడా మనం పెట్టుబడి పెడదాం, వర్కర్స్ పెట్టి మెయింటైన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది కుదరదు. ఈ ఫీల్డ్ మనం పర్సనల్ సూపర్విజన్తో చేసుకుంటే, వ్యక్తిగతంగా ముందు మనం చేసుకుంటే చాలా మంచి బిజినెస్ అండి. ఎక్కడ తప్పులు జరిగే అవకాశం ఉంది, ఎక్కడ ప్రధానంగా రైతు కొత్త వాడు నష్టపోయే అవకాశం ఉంది? ఈ ఫీల్డ్లో నష్టపోవడానికి అవకాశం ఎక్కడ ఉందంటే హెల్త్ మేనేజ్మెంట్. ఫస్ట్ అంటే యానిమల్స్ కొనడం, యానిమల్స్ తేవడం, బార్గెనింగ్ చేసుకోవడం, సరైన రేటుకి యానిమల్స్ తీసుకురావడం అంతా ఓకే, అంతా ఎవరైనా చేయగలుగుతారు. అంటే కొద్దిగా బిజినెస్, కొద్దిగా యానిమల్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఎవరైనా చేయగలరు, సక్సెస్ఫుల్గా యానిమల్ చేయగలరు, సక్సెస్ఫుల్గా ఫామ్ కూడా మెయింటైన్ చేయగలరు. కానీ ఫామ్ మెయింటెనెన్స్లో ఒక భాగం యానిమల్ హెల్త్. యానిమల్ హెల్త్ అనేది ఎక్కడైనా మనం అశ్రద్ధ చేసామా, లేదంటే ఒక వ్యాక్సిన్ వేయడం డిలే చేసామా, మోర్టాలిటీ అనేది వస్తుంది. మోర్టాలిటీ అనేది వచ్చిందంటే మనం నష్టాల్లో పోతాం, డైరెక్ట్గా నష్టపోతాం. యానిమల్ 5,000 యానిమలా, 10,000 యానిమలా, 10,000 యానిమలా అనేది మనకు అవసరం, నష్టమే. మొత్తం ఒక యానిమల్ మోర్టాలిటీ వచ్చిందంటే యానిమల్ పెట్టిన పెట్టుబడి మొత్తం పోయినట్టే కదా. ఆ నష్టాన్ని భరించాలంటే ఎన్ని యానిమల్స్ చంపుతానే కానీ మనకు అంత లాభం వస్తుంది. ఈ దృష్టిలో పెట్టుకొని మనం ఫామ్ మెయింటైన్ చేసేవాళ్ళు యానిమల్ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాక్సిన్ షెడ్యూల్ కానీ డివార్మింగ్ షెడ్యూల్ కానీ మానకూడదు, డివేట్ అవ్వకూడదు. మనకి వర్షాకాలంలో పుట్టే పిల్లలు బలంగా పుడతాయండి. ఎందుకంటే మనకి మేత, అది తల్లులకి మేత బాగా దొరికి పుష్కలంగా ఉండడం వలన మనకి పుడతాయి. కానీ ఈ రోజుల్లో మనం ఎలివేటెడ్ షెడ్స్, కొద్దిగా మనం ట్రెడిషనల్ మెథడ్స్ నుంచి కొద్దిగా డివేట్ అయ్యి, కొద్దిగా టెక్నాలజీ ఉపయోగించి మనం క్లైమాటికల్ కండిషన్స్ కూడా రక్షించి మనం అంటే షెడ్లు అవి వేసుకొని మనం చలిగాలకి ఎక్స్పోజ్ అవ్వకుండా, వర్షంలో తడవకుండా చేసే పద్ధతులు మనం అవలంబిస్తున్నాం. కాబట్టి ఫామ్లో ఏ సీజన్ అయినా పర్వాలేదు, కానీ వర్షాకాలంలో సీజన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కానీ మన ఎలివేటెడ్ షెడ్స్ ఉపయోగించి మన క్లైమాటిక్ కండిషన్స్ నుంచి మన పిల్లల్ని రక్షించుకోగలుగుతుంటే మనకి ఏ సీజన్ అయినా ఒకటే. సీజన్ నుంచి రక్షించడానికి కదా మనం షెడ్లు నిర్మిస్తున్నాం. అందువల్ల మనకి ఏ సీజన్ అయినా పర్వాలేదు. ఇదివరకు ట్రెడిషనల్ వేలో అయితే వర్షాకాలంలో డిసీజ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షాలకి తడుస్తూ ఉంటాయి కాబట్టి జీవాలు మనకి ఇప్పుడు న్యూమోనియాలని, ఈటీలని వచ్చే అవకాశం ఉంది. ఈటీ అనేది వర్షాకాలం తొలి రోజుల్లో వస్తుందండి. ఈటీ వర్షాలకి తొలగరి వర్షాలకి వచ్చిన గడ్డి తినడం ఎక్కువగా మేయడం వల్ల ఈటీ ఎంట్రోటాక్సిన్ వ్యాధి వస్తుంది. చిటిక రోగం ఉంటుంది దాన్ని. ఆ చిటిక వేసినంత మాత్రం
హెల్తీగా ఉన్న యానిమల్ కూడా చనిపోతుందండి. అందువల్ల ఏంటంటే మనం వర్షాకాలం రాకముందే, అంటే మే నెలలోనే మనం జూన్ జూలైలో వర్షాలు స్టార్ట్ అవుతున్నాయంటే మే నెలలోనే మనం ఈటీ వ్యాక్సిన్ వేసుకుని రెడీగా ఉంటాం. మనం అంటే వ్యాక్సిన్ వేయాలో మళ్ళీ 21 days కంప్లీట్ అయిపోవాలి, ఇది వర్షాలు పడేటప్పుడు. పని చేయడానికి 20 రోజుల ముందే అది అందువల్ల మనకి ఆ వ్యాక్సిన్ పని చేయడానికి 21 days అనుకున్నాం కదా. ఆ 21 days అంటే 4 రోజుల ముందే మనం వ్యాక్సిన్ వేసుకొని ఉండాలి రెడీగా. ఇప్పుడు ఇవన్నీ మనం ఫామ్ మెయింటైన్ చేయడం అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. కానీ మార్కెటింగ్ అనేది కూడా మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం పెళ్ళిళ్ళ సీజను కానివ్వండి, ప్రోగ్రామ్స్ ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరుగుతుంటే ఆ ప్రోగ్రామ్స్కి, జాతరలు, మన ఏరియాలో వచ్చిన జాతరలు, స్పెషల్ జాతరలు, మనకి బక్రీద్, దసరా, సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్ సీజన్లు, మ్యారేజ్ లాంటి ఫంక్షన్స్కి మనం మటన్ సప్లై చేయడం కానీ, లేదంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి మనం మన ఫామ్ ఉన్నట్టు తెలియజేసి మనం లైవ్ యానిమల్స్ సప్లై చేస్తామన్న విషయం వాళ్ళకి తెలియజేయగలిగితే మనం మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం పెంచుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి రైతు సోదరులందరూ ఈ విషయాలని గమనించుకొని సక్సెస్ఫుల్గా ఫామ్ రన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.